చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గంలోని ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. ఆమె చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవంలో భాగంగా 9వ రోజు అమ్మవారికి జరిగే కళ్యాణోత్సవానికి సారి సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణ నడుమ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019 ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మొదట అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక అమ్మవారి ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించినట్లు తెలిపారు. ఇంకా అమ్మవారికి తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంగపట్నం టీడీపీ నాయకులు కొండూరు వెంకటరమణారెడ్డి, గుండాల కృష్ణారెడ్డి, బుద్దుకూరు సుధాకర్, బొద్దుకూరు సుధీర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ గంగపట్నంలో వెలిసి ఉన్న చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవాలకి రావడం జరిగింది. ఈరోజు ఏకోజాము 4 గంటలకి కళ్యాణోత్సవం జరగబోతుంది. అమ్మవారికి తలంబ్రాలు, వస్త్రాలు సమర్పించడానికి ఇక్కడ రావడం జరిగింది. నేను ఎలక్షన్ ముందు మొట్టమొదట ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు కోవూరు కాన్స్టిట్యున్సీలో అమ్మవారి గుడి అప్పటికి ఇప్పటికి సగం రూపురేఖలు మారాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ దేవాలయానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా అందరితో మాట్లాడి మన ఎండోమెంట్ మినిస్టర్ గారితో అలాగే ముఖ్యమంత్రి గారితో అందరితో మాట్లాడి మనకి ఎంతో పవిత్రమైన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో వెలిసిన ఈ చాముండేశ్వరి అమ్మవారికి తప్పకుండా మనం చేయగలిగింది తప్పకుండా చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా గంగపట్నం వాసులకు అందరికీ కూడా మరోసారి నేను మాటిస్తున్నాను. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు జిల్లా నలుమూల నుంచి వచ్చి ఇక్కడ ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఎంతో బాగా నాయకులందరూ లోకల్ నాయకులు ఎంతో బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ ఉత్సవాలు 13వ తేదీతో తెప్పోత్సవంతో ఆఖరి రోజు అవుతుంది. ఈరోజు 9వ రోజు కళ్యాణము కాబట్టి అందరూ వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను.